వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 2016 రూపాయల పెన్షన్ డబ్బులను పొందుతున్నారో వారికి 4016 రూపాయలు పెన్షన్లు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి, ఎవరెవరికి జమ చేయాలి అన్న దానిపై అనేక రకమైన కొత్త అప్డేట్స్, కీలకమైన అప్డేట్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక చాలామంది ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారని అయితే ఊహించడం అయితే జరుగుతుంది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అవి కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేస్తున్నారా, లేదంటే 2016 రూపాయలు, 4016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా 2,500 రూపాయల నిధులను కూడా మహిళల ఖాతాలలో జమ చేసేందుకు కసరత్తును అయితే మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఎవరెవరికి ఈ రెండు కొత్త పథకాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న అన్నదానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులను, అవే పాత పెన్షన్ డబ్బులను మనకి ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మంచిర్యాల్, నల్గొండ, వరంగల్, సిరిసిల్ల, హన్మకొండ, ఆర్మూర్, నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ, దాంతోపాటుగా సూర్యాపేట్, దాంతోపాటుగా జగిత్యాల, ములుగు వంటి అనేక రకమైన ప్రాంతాలలో, జిల్లాలలో మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పోస్టాఫీసుల ద్వారా, అటు బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గ్రీన్ సిగ్నల్ అప్డేట్స్ని అయితే, శుభవార్తలను అయితే లబ్ధిదారులకు తెలియజేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అవే పాత పెన్షన్ డబ్బులను అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఇటు నిధుల సర్దుబాటు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే చాలా వరకు డబ్బులు అయితే అవసరం అయితే పడుతుంది. ఇక అంతగానం నిధులు అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా ఇక అవే పాత పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.